వెల్కమ్ టు మెగా9 టీవీ. ఎడారిలో బంగారు భవిష్యత్తును వెతుక్కుంటూ లక్షలాది మంది భారతీయులు యూఏఈ బాట పడుతూ ఉంటారు. విజిట్ వీసా పట్టుకొని దుబాయ్ వెళ్ళి అక్కడేదో ఒక జాబ్ వెతుక్కొని సెటిల్ అయిపోవచ్చు అనేది చాలా మంది ప్లాన్. కానీ ఇకపై ఆ ప్లాన్స్ ఏవి వర్కౌట్ అవ్వవు. యూఏఈ ప్రభుత్వం ఇమిగ్రేషన్ రూల్స్ను అత్యంత కఠినంగా మార్చేసింది. విజిట్ వీసాపై యూఏఈకి వచ్చి ఆ వీసా గడువు ముగిసినా ఇంకా చట్టవిరుద్ధంగా అక్కడే ఉంటున్న విదేశీయులకు యూఏఈ ప్రభుత్వం ఒక ఫైనల్ గ్రేస్ పీరియడ్ ఇచ్చింది. సరిగ్గా జూలై 9 నాటికి వీసా స్టేటస్ మార్చుకోవడం లేదా దేశం విడిచి వెళ్లిపోవడం చేయాలని అత్యంత స్పష్టమైన అల్టిమేటం జారీ చేసింది. ఆ డేట్ దాటితే పరిస్థితి ఊహించినంత కఠినంగా ఉండబోతోందని ఇమిగ్రేషన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. అసలు యూఏఈ ప్రభుత్వం ఎందుకింత కఠినంగా వ్యవహరిస్తోంది? గడువు దాటితే ఎలాంటి శిక్షలు పడతాయి? అక్కడ ఉన్న మన వాళ్ళు వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వేలాది మంది ప్రవాసులకు, ముఖ్యంగా మన భారతీయులకు ఇది చాలా ముఖ్యమైన సమాచారం. దుబాయ్లో టూరిస్ట్ విజిట్ వీసాలపై ఉండి వాటి గడువు ముగిసినా అక్కడే ఉండిపోయిన వారికి యూఏఈ ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. గతంలో విమాన సర్వీసులకు అంతరాయం కలగడంతో ఇచ్చిన ప్రత్యేక మినహాయింపు గడువు ఇప్పుడు ముగిసింది. అర్హులైన వారందరూ జూలై 9, 2026లోగా తమ వీసా స్టేటస్ను సరిచేసుకోవాలి లేదా దేశం విడిచి వెళ్లాలి. లేకపోతే భారీ జరిమానాలు, చట్టపరమైన చర్యలు తప్పవని యూఏఈ ఇమిగ్రేషన్ అధికారులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వేలాది మంది ప్రయాణికుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. మరి ఈ గడువు ఎందుకు ఇచ్చారు, ఎవరికి వర్తిస్తుంది అన్నది చూద్దాం. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి ప్రాంతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, విమాన సర్వీసుల అంతరాయం కారణంగా వేలాది మంది ప్రయాణికులు యూఏఈలో చిక్కుకుపోయారు. వారిని మానవతా దృక్పథంతో పరిగణలోకి తీసుకున్న యూఏఈ ప్రభుత్వం వారికి ఓవర్స్టే జరిమానాలు పడకుండా తాత్కాలికంగా మినహాయింపు ఇచ్చింది. ఇప్పుడు ఆ 30 రోజుల గ్రేస్ పీరియడ్ జూన్ 10న ప్రారంభమై జూలై 9న ముగుస్తోంది. ఈ నిబంధన ప్రధానంగా విజిట్ వీసా, టూరిస్ట్ వీసా కలిగిన వారికి, అలాగే డిపార్చర్ పర్మిట్ ఉన్న వారికి వర్తిస్తుంది. తమ వీసాలు రద్దు చేయబడి విమాన అంతరాయాల వల్ల దేశం విడిచి వెళ్లలేని నివాసితులకు కూడా ఈ గడువు ఉపయోగపడుతుంది. జూలై 9లోగా తమ వీసా స్టేటస్ను సరిచేసుకోవడం లేదా దేశం విడిచి వెళ్లడం తప్పనిసరి. ఇక జరిమానాల విషయానికి వస్తే 2026 ఫిబ్రవరి 11 నుండి టూరిస్ట్, విజిట్, రెసిడెన్స్ ఇలా అన్ని వీసా రకాలపై ఒకరోజు ఓవర్ స్టేకు 50 ఏఈడి జరిమానా విధిస్తున్నారు. ఇది గ్రేస్ పీరియడ్ ముగిసిన మొదటి రోజు నుంచే అమలవుతుంది. ప్రస్తుతం ఎలాంటి సాధారణ అమ్నెస్టీ కార్యక్రమం లేదు. ఈ గడువు కేవలం ప్రాంతీయ ఎయిర్ స్పేస్ మూసివేతల వల్ల ప్రభావితమైన వారికి మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ ఓవర్ స్టే 30 రోజులు దాటితే ఎగ్జిట్ పర్మిట్ అంటే అవుట్ పాస్ అవసరం అవుతుంది. దీనికి సుమారు 250 నుంచి 300 ఏఈడి ఖర్చు అవుతుంది. ఈ నిబంధనల ఉద్యోగ వీసాదారులు, రెసిడెన్స్ వీసాదారులు వారి రెగ్యులర్ ఇమిగ్రేషన్ చట్టాల పరిధిలోకి వస్తారు. కాబట్టి ఈ గడువు వారి వీసా స్టేటస్ పై ఎలాంటి ప్రభావం చూపదు. మరి ప్రస్తుతం యూఏఈలో చిక్కుకుపోయిన విజిట్ వీసాదారుల ముందున్న మార్గాలేమిటి? 1. తమ లీగల్ స్టేటస్ ను మార్చుకోవడం. అర్హత ఉన్నవారు ఇమిగ్రేషన్ ఛానల్స్ ద్వారా తమ వీసాను మరొక లీగల్ స్టేటస్ లోకి మార్చుకోవచ్చు. 2. ఉద్యోగ వీసాలు. ఈ మధ్యకాలంలో ఎవరికైనా కొత్త ఉద్యోగాలు వచ్చి ఉంటే వారు తమ కంపెనీల ద్వారా ఎంప్లాయ్మెంట్ వీసా ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఇక 3. పైన చెప్పిన ఏ ఆప్షన్ సాధ్యం కాకపోతే జరిమానాలు పడకుండా ఉండడానికి జూలై 9 లోపే యూఏఈని విడిచి సొంత దేశాలకు వెళ్లడం ఉత్తమం. నిపుణులు చెబుతున్న మాట ఏంటంటే చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే తమ వీసా స్టేటస్ను ఆన్లైన్లో లేదా టైపింగ్ సెంటర్ల ద్వారా వెరిఫై చేసుకొని తగిన నిర్ణయం తీసుకోవాలని. ఈ పరిణామం వేలాది మంది ప్రవాసులకు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న భారతీయులకు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. చాలా మంది తమ వీసా స్టేటస్ను ఎలా సరిదిద్దుకోవాలో లేదా తిరిగి ఎలా వెళ్లాలో తెలియక సతమతమవుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం మానవతా దృక్పథంతో కూడుకున్నదైనప్పటికీ గడువు దగ్గర పడుతుండటంతో ఒత్తిడి పెరుగుతోంది. ఈ గడువు తర్వాత పాత ఓవర్స్టే రూల్స్ అమల్లోకి వస్తాయి. ప్రతి రోజుకు భారీ పెనాల్టీలు పడతాయి. అందుకే వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకొని అవసరమైన చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఆర్థికంగా నష్టపోవడంతో పాటు చట్టపరమైన చిక్కులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మొత్తంగా యూఏఈ ప్రభుత్వం ఇచ్చిన జూలై 9 గడువు వేలాది మంది ఓవర్స్టే వీసాదారులకు ఒక చివరి అవకాశం. ఈ గడువులోగా తమ వీసా స్టేటస్ను సరిదిద్దుకోవడం లేదా దేశం విడిచి వెళ్లడం ద్వారా భారీ జరిమానాలు, ఇతర సమస్యల నుంచి బయటపడొచ్చు. లేకపోతే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సమయం తక్కువగా ఉంది. వెంటనే నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం.